అసలుకే ఎసరు. కోసల రాజ్యంలో మల్లన్న, భీమన్న అనే ఇద్దరు మోసగాళ్లు ఉండేవాళ్లు. ఎంతవారినైనా అతి సులువుగా మోసం చేసి ధనం సంపాదించేవాళ్లు. అన్యాయార్జన పరులైన ధనికులను మోసగించి సంపాదించిన ధనాన్ని మూడొంతులు పేదసాదలకు పంచిపెట్టి పేదలకు దేవుళ్లలా, ధనికులకు సింహస్వప్నంలా తయారయ్యారు. ఆ పట్టణంలో కనకారావు అనే ధనికుడు హెచ్చు వడ్డీలకు పేదలకు అప్పులిచ్చి వాళ్ళని పీల్చి పిప్పి చేయసాగాడు. అంతేకాదు, పేదలకు అప్పుగా ఇచ్చిన మొత్తానికి రెట్టింపు పత్రం వ్రాయించుకునేవాడు. చదువులేని ఆ నిరుపేదలు పత్రంపై ఏమి వ్రాసినది తెలియకపోయానా తమ వ్రేలి ముద్రలు వేసి అప్పు తీసుకునేవారు. తీరా వాళ్లు అప్పు తీర్చే సమయానికి కనకారావు తాను ఇచ్చిన మొత్తానికి రెట్టింపు వడ్డీతో సహా వసూలు చేసేసరికి పేదలకు అతడు చేసే అన్యాయం అర్థమయ్యేది. కాని వాళ్ళు ఏమీ చేయలేక నిరాశహృదయులై కనకారావు చెప్పిన మొత్తాన్ని చెల్లించి వెళ్లిపోయేవాళ్లు. కనకారావు సంగతి మోసగాళ్లిద్దరికీ తెలిసింది. ఎలాగైనా అతన్ని మోసగించి అతని ధనాన్ని తస్కరించి నష్టపరిహారంగా పేదలకు పంచి పెట్టాలనుకున్నాడు. మరునాడు భీమన్న ఒక మేలుజాతి గుర్రాన్నెక్కి కనకారావు ఇంటి సమీపంలో ఆగి ఎదురుగా ఉన్న ఒక చెట్టుకి గుర్రాన్ని కట్టివేసి ఎక్కడికో వెళ్లాడు. కనకారావు ఆ సమయంలో ఎవరితోనో మాట్లాడుతూ గుర్రాన్ని, భీమన్నను చూశాడు. కొంతసేపటికి మల్లన్న ఆ త్రోవలో వస్తూ భీమన్న కట్టిన గుర్రాన్ని పట్టి చూసి ఎదురుగా మాట్లాడుతున్న కనకారావుతో, అయ్యా, ఈ గుర్రం మీదేననుకుంటాను. ఇంత మేలుజాతి అశ్వం మీది కాక ఇంకెవరికుంటుందిలేండి. మీరు ఈ అశ్వాన్ని నా కమ్మినట్లయితే 1000 వరహాలకు తీసుకుంటాను అన్నాడు గుర్రం వైపు చూస్తూ. వీడెవడో గాని ఈ అశ్వం తనదనుకుంటున్నాడు. పైగా 100 వరహాలైనా ఖరీదు చేయని ఆ అశ్వాన్ని 1000 వరహాలకు కొంటానంటున్నాడే. ఇది మంచి లాభసాటి బేరంలా ఉంది అనుకుని కనకారావు కొద్దిసేపు ఆలోచించి, సరే, అలాగే అశ్వాన్ని అమ్ముతాను, రేపు రండి అన్నాడు కనకారావు. మల్లన్న కనకారావు వద్దంటున్న 100 వరహాలు బయానాగా ఇచ్చి బేరం ఖాయం చేసుకుని మరునాడు మిగతా ధనమిచ్చి గుర్రాన్ని తీసుకెళతానని చెప్పి వెళ్లిపోయాడు. మల్లన్న వెళ్లిన కొద్ది నిమిషాలకి భీమన్న వచ్చి గుర్రాన్ని అధిరోహించబోయాడు. కనకారావు గబాలన పోయి అతనితో, బాబు, ఈ గుర్రం నాకు అమ్ముతావా అంటూ అడిగాడు. అమ్ముతాను, కాని ధర హెచ్చు 800 వరహాలు, ఇంతకు పైసా తక్కువ అయితే ఇవ్వను అని చెప్పాడు భీమన్న. 100 వరహాలు బయానాగా ఇచ్చి వెళ్లిన పెద్ద మనిషి ఎలాగూ 1000 వరహాలకు గుర్రాన్ని కొనుక్కుపోతాడు. వీడి వద్ద గుర్రాన్ని 800 లకి కొన్నప్పటికీ తనకి 200 లాభం ఉంటుంది అనుకుని కనకారావు భీమన్నకి 800 ఇచ్చి అతని వద్ద నుండి ఆశ్వాన్ని తీసుకున్నాడు. మరునాడు గుర్రాన్ని కొంటానన్న పెద్ద మనిషి రాలేదు. కనకారావు వరుసగా 2 రోజులు చూసినా ఆ పెద్ద మనిషి పత్తాలేడు. అప్పటికి గాని అతనికి తెలిసింది కాదు తను సులువుగా మోసపోయానని. ఇది తెలిసిన ప్రజలు కనకారావుకు తగిన శాస్త్రి జరిగిందని సంతోషించారు.